సర్పంచ్ ఎలక్షన్లో ఆసాని మంజుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు నిలబడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు, పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీలు ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరిచి రెంజల్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇందిరమ్మ ఇళ్లకు చాలా మంచి సహకారం అందిస్తున్నాడు. పేదవాళ్ళు కట్టుకునే అవకాశం ఉన్నది. కావున అందరూ వచ్చి మాకు కలిస్తే మేము ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి అవకాశం ఇస్తున్నాము. ప్రతి ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్కు ₹1,00,000, స్లాబ్ లెవెల్ దాకా ₹3,60,000 మేము శాంక్షన్ చేస్తున్నాము. ఒక్క రూపాయి తీసుకోకుండా, అవినీతి ఎక్కడ కూడా జరగకుండా నిజాయితీగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము. ఇది అందరు గమనించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ ఆసాని మంజుల అనిల్ కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరుతున్నాము. గురువారం ఉదయం 7 గంటల నుంచి 1 గంట దాకా పోలింగ్ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాము. రేపు గురువారం సర్పంచ్ ఎన్నికల్లో రెంజల్ గ్రామం తరఫున మా పార్టీ అభ్యర్థిగా ఆసాని మంజుల గారిని నిలబెట్టుకొని కత్తెర గుర్తుతో రెంజల్ గ్రామ ప్రజల ముందుకు వచ్చినాం. గతంలో 2 సంవత్సరాల నుంచి మొండి పనులైన రెంజల్ గ్రామంలోని వ్యవసాయ రోడ్లు, అలాగే ఎప్పుడు కూడా 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా రాని ఇందిరమ్మ ఇండ్లకి సుమారు 90 పైచిలకు ఇండ్లు, ఆ రోడ్లు అన్నీ పూర్తి చేసినాం. వచ్చే రోజుల్లో కూడా వీరి ద్వారా మిగతా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం. కాబట్టి రెంజల్ గ్రామ ప్రజలు ఆసాని మంజులకు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం.